నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు దినపత్రికలు కనుక మనం పరిశీలించినప్పుడు మన దగ్గర అయితే వార్త, ఈనాడు, ప్రజాశక్తి, సాక్షి ఉన్నాయి. జ్యోతి ఇంకా అందుబాటులోకి రాలేదు. అలాగే మనతో పాటు పైనీరు కూడా ఉంది. సరే, ఈ పత్రికలన్నింటినీ పరిశీలించినప్పుడు దాదాపుగా పతాక శీర్షికలన్నీ కూడా ఒకే అంశంతో ఉన్నాయి. నిన్నటి రోజున అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగింపు ప్రసంగం చేస్తూ చెప్పినటువంటి అంశాలు. వార్తను పరిశీలిస్తే కౌరవ సభను గౌరవ సభ చేసామనే మాట శీర్షికతో, ప్రధాన శీర్షికతో వచ్చింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో చంద్రబాబు అని ట్యాగ్ ఇచ్చారు. అట్లాగే మే నెల నుంచి తల్లికి వందనం, రైతు భరోసా కింద 20,000 ఇస్తామని వార్తాపత్రికలో పేర్కొన్నారు. తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, అట్లాగే కల్తీ పాత్రదారులు ఏరి అంటూ తిరుపతి నెయ్యి కల్తీ ఘటనని ప్రస్తావించారు. అసెంబ్లీలో అలా ప్రవర్తించవచ్చునా అనే శీర్షికతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇచ్చారు. సరే, మనం ఇక ఈనాడుని కనుక పరిశీలించినట్టయితే ఒక కీలకమైనటువంటి బ్యానర్ ఐటమ్ ఇది. అమెరికాతో పాటు అందరికీ నష్టమే అని రిజర్వ్ బ్యాంక్ మాజీ చైర్మన్ దువ్వూరు సుబ్బారావు గారు వ్యాఖ్యలతో కూడినటువంటి కథనం వచ్చింది. దీనిలో కూడా మే నెలలో తల్లికి వందనం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ అనేటువంటి ప్రధాన శీర్షికలు ఉన్నాయి. అతనే సత్యవర్ధన్ అని తెలియదు అని చెప్పి వంశీ వ్యాఖ్యానించినట్లుగా ఉన్నటువంటి, వల్లభనేని వంశీ కేసులో వ్యాఖ్యానించినట్లుగా ఒక బోటం ఐటమ్ వచ్చింది. దాదాపుగా అంటే బోటం మధ్య మిడిల్ అనుకుందాం ఐటమ్ వచ్చింది. ఇకపోతే ప్రజాశక్తిలోకి వచ్చేటప్పటికల్లా రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం అన్న మాటలు, అట్లాగే ఏనుగుల బీభత్సాన్ని హైలైట్ చేశారు. ఇంకొక విషయం చెప్పారు, కూటమికి ఎదురుగాలి అని. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలోదారి అనే అంశం కూడా ఇచ్చారు. జీవో2 రద్దు చేయాలనే ఒక డిమాండ్ వచ్చింది. ఇకపోతే సాక్షిలోకి వచ్చేటప్పటికల్లా పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, అట్టుడికిన మండలి అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు.